మాటలకి నొప్పి తగ్గదు, అలకకి కడుపు నిండదు ఆదిత్య. నేనేమీ అలగట్లేదు పిన్ని. ధరణి ఎక్కడికెళ్ళి ఉంటుంది, తనకేమై ఉంటుందో అని చిన్న కంగారు. తనకేం కాదన్నయ్య. ఎలా? ఏం కాదని అంత నమ్మకం ఏంటి? వదిన చాలా మంచిదన్నయ్య, తనకేం జరగదు. అయినా తనేం చిన్నపిల్ల, ఊరికి కొత్త ఆదిత్య. అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ముందు మందులు వేసుకో. నువ్విలా బాధపడతావని, కంగారు పడతావని ఆలోచించాల్సింది తను. మేం ఉన్నాం కాబట్టే సరిపోయింది. అదే మేము లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉంటే వదిలేసి వెళ్లేది కాదు. ఎంత ప్రేమున్నా వదిలేసిపోవడమేం మంచిది కాదు. పద్ధతి అంతకన్నా కాదు. కారణం లేకుండా వెళ్లే మనిషి కాదు వదిన. సరే, ముందు మందులు వేసుకో ఆదిత్య. కారణాలు అనవసరం, తనొచ్చాక తెలుసుకుందాం. నా మాట విని మందులు వేసుకోనన్నా. సరే. స్వాతి, టాబ్లెట్ ఇవ్వమ్మా. నువ్వు భోంచే బావా. నేనిప్పుడు భోంచేయను, నాకేం వద్దు. ఇదిగో, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే బావా. సరే, నేను తినిపిస్తాను. తిను బావా. వద్దులేక. తిను బావా ప్లీజ్. వద్దులేక. ఇదిగో ఒక్క ముద్ద. లేక. తిను బావా. లేక. బావా ప్లీజ్. ఇదిగో వద్దులేక. ఒక్క ముద్ద. ఆదిత్య, ఏంటి బాబు ఇది? నాకిష్టం లేని పనులు నేను చేయలేను పిన్ని, తప్పుగా అనుకోకండి. లేక ఇబ్బంది పెట్టద్దమ్మా. ఆదిత్య, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. పదలేక, పద. చూసావా అత్త, నేను తినిపిస్తే బావ ఎలా చేశాడో? సమయం, సందర్భం, అవతలి వాళ్ల మూడ్ గమనించకుండా తొందరపడ్డం ఎందుకు? తనసలే ధరణి రాలేదని చిరాగ్గా ఉన్నాడు. దానికోసం కంగారు పడుతున్నాడు. ఎంతైనా వాళ్ళది ప్రేమ కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.